స్తుతి శతకములోని 24వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము. కమల సుషమా కక్ష్యారోహే విచక్షణ వీక్షణాః కుముద సుకృత క్రీడా చూడాల కుంతల బంధురాః రుచిర రుచిభిః తాపించ శ్రీ ప్రపంచన చుంచవః పుర విజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః. పుర విజయినః త్రిపురములను గెలిచిన శివుని యొక్క మనోరథాః కోరికలు. ఆ కోరికలు పోగులై కామాక్షి రూపం దాల్చినవి అన్నమాట. అది అర్థం. కమల సుషమా తామర పువ్వుల మీద మిక్కిలి శోభ యొక్క, దీని అర్థం ఏంటో నేను చెప్తాను. కక్ష్యారోహే కక్ష్యను అధిరోహించుటలో, విచక్షణ వీక్షణాః నేర్పుగల చూపులు గలవి అయి, సమర్థములైన కన్నులు గలవి అయి, కుముద సుకృత క్రీడా కుముదములు అంటే కలువ పువ్వులు, కలువ పువ్వుల పుణ్యముల విహారములు అంటే చంద్రుడు. కలువ పువ్వులు నా పుణ్యం పండింది అంటే అర్థం ఏంటంటే, ఆ కలువ పువ్వులు పుణ్యం పండింది అంటే అక్కడ చంద్రుడు వచ్చాడు కాబట్టి అది విరిసింది. కలువ పువ్వు పూసింది, ఆ పువ్వు పూసింది అంటే పైన చంద్రుడు వచ్చాడు కాబట్టి ఆ కలువ పువ్వు యొక్క పుణ్యాలు పండాయన్నమాట. అది అలా చెప్పారు. సుకృత క్రీడ అంటే కుముద సుకృత క్రీడ, సుకృతములు అంటే పుణ్యములు, ఆ సుకృత క్రీడ అంటే ఆ పుణ్యముల విహారములు అంటే చంద్రుడు. చూడాల శిరమందుగల శిరోభూషణముగా గల కుంతల బంధురాహ కేశములతో బంధము గల, కుంతలము అంటే తల కేశ ప్రాంతం అన్నమాట. రుచిర రుచిభిహి రుచిభిహి అంటేనే షైనింగ్ షైను. రుచిర రుచిభిహి అంటే అద్భుతమైన కాంతులు అన్నమాట, చాలా అందమైన కాంతులతో. తాపించశ్రీ ఇరుగుడు మాని శోభను అంటే తమాల కాంతిని. ప్రపంచన విస్తరించుట యందు చుంచవః సమర్థములైన నిపుణములైన. కంపాతీరే కంపాతీరమున స్ఫురంతి శోభిల్లుచున్నవి. ఇక్కడ కమల సుషమా కక్ష్యారోహే, ఈ కమల సుషమా కక్ష్యారోహే అంటే కమల కాంతి. కక్ష్య అంటే ఒక క్లాస్ రూము. ఇది 5వ కక్ష 6వ కక్ష అని చిన్నప్పుడు స్కూళ్ళల్లో వేసేవారు. కక్ష్య అంటే తరగతి. అంటే ఈయన భావం ఇక్కడ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న తామర పువ్వులన్నిటినీ ఒక క్లాస్ రూమ్ లో పెడితే ఆ కాంతి ఎలా ఉంటుంది ఊహించుకుంటే, అమ్మవారి యొక్క కన్నుల కాంతి ఎలా ఉంది అంటే, ఆ కాంతిని సర్పాసింగ్ అంటే అధిరోహిస్తోంది, అంటే చాలా అటువంటి శోభ కలిగిన. తర్వాత విచక్షణ వీక్షణాః సమర్థములైన దృష్టి. అవీక్షణ అంటే కన్నుల యొక్క దృష్టి. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు విచక్షణ, ఆ దృష్టిలో ఊరికే చూడడం వేరు, గమనించడం వేరు. దృష్టి, ఆ దృష్టిలో ఇంకొక అర్థం కూడా ఉంది, పర్సెప్షన్. నువ్వు దానిని ఎలా తీసుకుంటున్నావు, ఎలా అర్థం చేసుకుంటున్నావు, చూడంగానే చూసిన విషయం పట్ల నీ అవగాహన ఎలా ఉందో అది విచక్షణ వీక్షణ. సరైన విచక్షణ,
ఏదో చూస్తే దాన్ని నా అనుభవంతో కలిపి నేను దాన్ని జడ్జి చేయడం అనేది అది విచక్షణ వీక్షణ కాదు. నేను నా అనుభవాన్ని జోడించి నాకు అది ఎలా అర్థమవుతుందో నా పర్సెప్షన్, నా దృష్టి ఒక విషయం పట్ల, నా అనుభవాన్ని బట్టి నా దృష్టి. అలా కాకుండా వారి దృష్టి విచక్షణ వీక్షణ ఆవిడది. అటువంటి ఆ విచక్షణ కలిగిన వీక్షణ అన్నమాట. తల దట్టమైన కేశ సంపదలో చంద్రుణ్ణి కలిగి ఉంది. తర్వాత అందమైన కాంతులతోనూ ఆ తమాల కాంతితోటి విస్తరించడంలో, అంటే ప్రపంచం అని ఇచ్చారు. ప్రపంచం అంటే విస్తరించడం అని అర్థం. ఈ స్ప్రెడ్డింగ్ ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కాంతి అలా విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఆవిడ వ్యాపన, ఆ వ్యాపన అదే ప్రపంచం అన్నమాట. ఆ వ్యాపించటంలో సమర్థవంతములైన ఆవిడకి అటువంటి సమర్థత కలిగినది. తర్వాత శివుని మనోరథములు ఆవిడ. ఆయన మనసులో కోరిక ఏమొచ్చిందో ఆ కోరికల పోగంతా ఆవిడట. మరి ఇక్కడ ముందర సంబోధనలు ఏమిచ్చారు? పుర విజయిన అన్నారు. త్రిపురాల్ని జయించిన వాడు ఆయనకేం కోరిక ఉంటుంది? అందులో కోరికల పోగు అన్నారు. ఆ పుర విజయిన మనోరథాహ అని అంటే ఒక్క పదంతో చాలా డీప్ మీనింగ్, కనెక్షన్స్ మనం అర్థం చేసుకుంటే వాటితో మనకి అర్థమవుతాయి. మామూలుగా పైకి చూస్తే ఆవిడ కమల సుష్మా కక్ష్యారోహే కక్ష్యారోహే అంటే ఆ కమల సుష్మాల యొక్క ఆ సుష్మ ఆ కాంతిని తలదన్నే కాంతి కలిగిన విచక్షణ వీక్షణ అటువంటి కన్నులు కలిగినది. అద్భుతమైన కాంతి కలిగిన కన్నులు కలిగినది. కుముద సుకృత క్రీడా చూడాల కుంతల బంధురాహ. అటువంటి చంద్రుణ్ణి తన శిరోభూషణంగా కలిగినది. రుచిర రుచిభి తాపించ శ్రీ. అద్భుతమైన ఆ తమాల కాంతిని, ఆ తాపించ శ్రీ, అందులో కూడా ఆ తాపించం యొక్క కాంతి మొత్తం అంతా పోగు చేస్తే ఏముందో అది ఆ కాంతి ప్రపంచన చుంచవ. ఆ ప్రపంచంలో వ్యాపింప చేయడంలో సమర్థవంతంగా ఆవిడ అంత సమర్థత కలిగినది. పుర విజయన మనోరథాహ కంపాతీరే స్ఫురంతి. ఆ కంపాతీరంలో ఆవిడ శోభిస్తోంది అని ఇది మామూలుగా మనం అర్థం చేసుకుంటే దీనికి ఇంతకన్నా పెద్ద ఎక్కువ ఏం అర్థం లేదు. కానీ కమల కక్ష్యారోహే ఎందుకు చెప్పారు? కమల కక్ష్య అంటే ఏమిటి? మన ఒక జీవికి శరీరంలో కూడా కమలాలు ఉన్నాయి కదా, షట్కమలాలు ఉన్నాయి. ఈ షట్కమలాలు కక్ష్య అంటే ఒక లైన్లో ఉన్నాయి. ఒక చోట కూర్చోబెడితే అన్నారు అంటే ఒక చోట చేరిస్తే అంటే ఈ ఒక అలైన్డ్ గా ఉన్న ఈ షట్చక్రాలు షట్కమలాల్లోనూ ఈ తాపించే శ్రీ ఈ శక్తి ఏది ఉందో అది కుండలిని శక్తి ఈ పైకి లేచి ప్రపంచన చుంచవ అంటే పైకి విస్తరించడంలో, వ్యాపించడంలో సమర్థత కలిగిన శక్తి కదా కుండలిని శక్తి. ఆ శక్తి ప్రేరేపిస్తే సాధకుడు, ఒక భక్తుడిలో ఒక సాధకుడు ఆ కుండలిని శక్తి ప్రేరేపితమయ్యి ఒక్కొక్క కమలాన్ని అధిగమించి పైకి వెళ్తూ కుముద సుకృత క్రీడ చూడాల కుంతల బంధురాహ. పైన చంద్రుడు అంటే సహస్రార కమలంలో ఉన్న ఆ శివ ఐక్యం చెంది జీవేశ్వర ఐక్యాన్ని చూపిస్తోంది కదా. అంటే కింద నుంచి కమల కక్ష్యారోహే
పైకి ఎక్కి అధిగమించింది అని. తర్వాత ఈ శివశక్తుల ఆ సమాగమం మోక్ష స్థితిని, మోక్ష ఆనంద స్థితి ఆ సాధకుడికి ఇస్తుంది. ఈ స్థితిలో సాధకుడు అంటే ఒక ధ్యాన స్థితిలో ఉంటాడప్పుడు ఈ దేహ స్థితి, మానసిక స్థితిని కూడా దాటగలుగుతాడు. ఈ రెండు అతని యందు పనిచేయవు. అంటే ఒక ఆనంద స్థితిలో ఉంటాడు. వీటికి అతీతంగా ఉంటాడు, దేహస్థితికి మానసిక స్థితికి. అటువంటి ఆ సాధకుడు బంధం బంధం నుంచి కాసేపటికైనా బయటపడి ఆ బంధం నుంచి బయటపడి ఒక జీవన్ముక్త స్థితికి చేరుకోగలుగుతాడు. దీని ముందర శ్లోకంలోనేమో ఆ ధ్యాన స్థితిని తెలియజేశారు. ఆ ధ్యాన స్థితి పొందిన వాడు ఏ స్థితిని పొందుదా ఆ తర్వాత పరాకాష్ఠ ఏమిటనేది ఇందులో చెప్తున్నారనమాట. అటువంటి జీవన్ముక్త స్థితి ఆ సాధకుడు పొందగలుగుతాడు. సూర్య కిరణాలతోటి పద్మము వికసిస్తుంది. అంతే కదా, సూర్యుడు రాగానే పద్మం వికసిస్తుంది. అలాగే ఈ కుండలిని శక్తి స్పర్శతోటి ఒక్కొక్క చక్రం దగ్గర ఆ వికసన జరుగుతుంది. అందుకనే కమలములు అన్నారు వాటిని. ఈ కుండలిని ప్రేరేపితమై ఆ ఒక్కొక్క చక్రము వికసిస్తుంది కాబట్టి ఈ ఆ చక్రాలని కమలాలని మాటలు చెప్పారు. అదే వీటిని అధిగమించడం, ఒక్కొక్క కమలాన్ని దాటుకుంటూ సహస్రార కమలంలో ఉన్న శివైక్య స్థితిని చేయాలి. అదే పుర విజయన మనోరథాహ. అంటే శివశక్తి సమాగమం సాధకుడిలో జరగాలి. కాబట్టి ఆ సాధకుడి యొక్క ఆ కోరిక, ఆ మనోరథము ఈ కుండలిని శక్తిగా పైకి వెళ్ళి శివ ఐక్యం చేయడం. అంటే ప్రపంచన చుంచవహ, ఈ పంచతత్వ దేహం ప్రపంచన అంటే పంచతత్వ దేహం, ఇది కూడా ఒక అర్థం. ఈ పంచతత్వ దేహాన్ని ప్రేరేపించే ఈ నాడీ మండలాన్నిటినీ కూడా మొత్తాన్ని నాడీ మండలాన్ని ప్రేరేపిస్తూ ఉద్దీపన దాన్ని అంటే తడిపి సౌందర్యలహరిలో 9-10 శ్లోకాలు కూడా మనం ఈ కుండలిని జాగృతము ఆ సహస్రార కమలాన్ని చేరడం, మళ్ళా అక్కడి నుంచి కిందకి రావడం ఆ 2 శ్లోకాల్లో చెప్తారు. అలాగా ఈ నాడీ మండలాన్ని ప్రేరేపించి ఆ ఆ శివైక్యం చేయించగలిగిన ఒక సమర్థవంతమైనది ఈ తాపించే శ్రీ. ఆ తాపించే శ్రీకి మనం అర్థం అలా చెప్పుకుంటే ఈ కుండలిని యొక్క ప్రయాణము మనకి ఈ శ్లోకంలో తెలియకుండా అది చూపించారు. కమల కక్ష్యారోహే, అది తర్వాత విచక్షణ వీక్షణాహ, దృష్టి అంతర్దృష్టి చేసుకోగలిగిన, బాహ్య ప్రపంచం నుంచి అంతర్దృష్టి అంతర్ముఖం అవడం. ఈ అంతర్ముఖమయ్యి లోపల జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాల్ని మనం గమనించుకోవడంతో ఒక సాధకుడు ఒక ఉత్తమ స్థాయి సాధకుడిగా మారడానికి అవకాశం ఉంది. అంటే ఈ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత సాధకుడికి అంటే ఈ ఇహపరమైన ఈ లౌకికపరమైనవి ఏమీ ఉండవా, ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతాడంటే అటువంటిది ఏమీ లేదు. ఇంట్లో ఉంటూనే తామరాకు మీద నీటి పొట్టు వ్యవహారము అని చెప్తారు కదా. అంటే ఏమిటంటే ఇందులో ఉంటూ కూడా అన్ని అంటించుకోకుండా ఉండగలిగిన, ఇంతకు ముందర శ్లోకంలో భద్రం కుర్యురు, ఆ భద్రం ఇవ్వమని అడుగుతున్నారు కదా, అటువంటి భద్రత భావము ఎప్పుడైతే ఈ శక్తితో ఐక్యత చెందాడో సాధకుడు, అటువంటి భద్రతా భావం ఏర్పడి నాకేం భయం లేదు అంటే, ఇందాక శ్లోకంలో కూడా చెప్పుకున్నట్టు మృత్యువు పట్ల నిర్భయత్వం నన్నేం చేస్తుంది అని జీవితం పట్ల ఒక సరైన ప్రణాళిక, క్లారిటీ ఆఫ్ విజన్, మీకు అవిచక్షణ వీక్షణ ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్టు
ఇక్కడ విచక్షణ వీక్షణాహ. ఆ ఆ విచక్షణ వీక్షణాహ మనకి క్లారిటీ ఆఫ్ విజన్ అన్నమాట. మనం ఏది చెయ్యాలి, ఏది అక్కరలేదు, ఏది లౌకికము, ఏది అలౌకికం, ఇటువంటి ఈ స్థితిని సాధకుడు ఆ కుండలిని మూలాధారం నుంచి బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్న ఆ సహస్రార పద్మంలోకి తీసుకెళ్లి అక్కడ శివైక్యం చెంది ఆ శివశక్తి సమాగమంతో వచ్చిన ఒక స్థితిలో ఆ జీవేశ్వర సర్వేశ్వర ఐక్య స్థితిని, మోక్ష ఆనంద స్థితిని ఉంది. అటువంటి అద్భుతమైన ఆ స్థితిలో రమించడం, ఆనంద స్థితిలో నిలబడగలగడం, ఇవన్నీ కూడా ఆ సాధకుడు పొందుతాడు, ఉత్తమ సాధకుడిగా మారగలుగుతాడు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఒక్క శ్లోకంగా అందులో ఒకే ఒక వర్ణం చేసేసారా అనుకునే తీసేసే శ్లోకం ఒక్కటి కూడా లేదు. ఊరికే ఒక వర్ణనగా మనం అర్థం చేసుకుందాం అనుకునే శ్లోకాలు ఏమీ లేవు. నేను అసలు అనుకునే ఇక్కడి నుంచి 4-5 శ్లోకాలకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ దే డోంట్ నీడ్ అనుకున్నాను. అసలు అలా లేవు. ఇవి ఇంత చిన్నవిగా ఉన్నా వాటి నిండా చాలా కూరి కూరి పెట్టారు. ఎంత మనం తోడుకుంటే అంత భావం మనం పొందగలుగుతాం. అంటే కనీసం మనం చెప్పుకోవడం ఇది ఒక పోస్ట్ లాగా మనం చెప్పుకుంటున్నా కూడా ఈ భావనతో ఒక ఆనంద స్థితిని పొందగలగడం, ఆ శక్తినైనా కనీసం మనం అంటే సాధనా మార్గంలో మొట్టమొదటి మెట్లల్లో ఉన్నవాళ్ళం పొందగలిగిన ఒక ఆనంద స్థితి. ఈ స్థితిని మనం పొందేందుకు అవకాశంగా ఈ శ్లోకాన్ని మనకి ప్రసాదించారు. ఇవన్నీ ప్రసాదమే మనకి. అటువంటి అద్భుతమైన ఈ ఇప్పుడు మనకి మనోరథాహ కూడా, మన మనోరథములు అంటే కోరికలు, ఏ కోరిక సబబు ఏది కాదు అనేది కూడా ఆ స్థితిలో మనకు అర్థమవుతుంది. దేనికోసం నేను పాకులాడుతున్నాను, ఇది ఎందుకు అని అనిపిస్తుంటుంది. చూడండి, ఇప్పుడు నేను మొన్న ఎవరో పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ చెప్పాను. చిన్నప్పుడు 5-6 ఇయర్స్ స్కూల్కి వెళ్తున్న కొత్తల్లో హోంవర్క్ చేయకపోతే టీచరు కోప్పడుతుందేమో, అమ్మ కంప్లైంట్ చెప్తుందేమో అన్న ఒక భయము ఆ ఆ స్టూడెంట్ మనసు మీద ఎంత పని చేస్తుంది. తర్వాత కొంచెం పెద్దయ్యాక అదేంది అనిపిస్తుంది. మార్కులు రాకపోతే అమ్మ తిడుతుందో, నాన్న తిడతారో, టీచర్ ఏమంటారో అనే భయం కొంతకాలం ఉంటుంది. ఇవన్నీ దాటి ముందరకు వచ్చేసాక ఎంత సిల్లీ వర్రీసో, దానికి ఎంత సీరియస్ గా తీసుకుని భయపడ్డామో, అవన్నీ ఏంటో. అప్పుడు ఏం కోరుకుంటాము? అప్పుడు గనక దైవం పట్ల ఒక నమ్మకం ఉంటే, దేవుడు నాకు ఆ టీచర్ ఇవాళ రాకుండా చేస్తే బాగుండు అని కోరుకుంటాం, అంతే కదా. ఇవాళ ఆ టీచర్ రాకపోతే బాగుండు, నేను పరీక్షకి సరిగ్గా చదువుకోలేదు, మీ వాళ్ళ ఆ టీచర్ సెలవు పెడితే బాగుండు అని దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకుని, అలా చాలా మంది మీలో కూడా చేస్తుంటారని నేను చేశాను అలాగా. అంటే ఒక భయం కలిగినప్పుడు అప్పుడు కోరికలు ఎలా ఉంటాయి? ఆ స్థితిని బట్టి, ఆ వయస్సుని బట్టి, ఆ మనోస్థితిని బట్టి మనం కోరుకుంటాం. ముందరకెళ్తున్న కొద్దీ అవేమన్నా ఒక కోరికలా, అవి అడగాల అని ఇప్పుడు అనిపిస్తోంది కదా. ఇలాగే జీవితంలో ముందరికి వెళ్తున్న కొద్దీ మనలో కొంత పరిణతి వచ్చినప్పుడు ఏంటో ఆ కోరికల, ఈ కోరికలు, జీవితం అంతా వాటికే సరిపోయింది. కొంతకాలం ఆ పిల్లల కోసం, పిల్లల వృద్ధి కోసం, పిల్లల సెటిల్మెంట్ కోసం, ఇదే అంటే పూర్తిగా మనో దృక్పథం అంతా కూడా సంసారమే ఆక్రమించేసి ఉంటుంది, అవునా కాదా? ఇంకొక వైపుకి సెకండరీ థాట్సే తప్ప ప్రైమరీ థాట్స్ వెళ్ళవు. అది ముఖ్యం కాదు. ప్రాముఖ్యత ఉంది జీవితంలో సంసారానికే ఉంది. అంటే సంసారం ఎంత పెద్ద ఆ పీట వేసేసుకుంది జీవికి. ఇవన్నీ మనం ఇంకా ముందరకు వెళ్తున్న కొద్దీ అసలైన స్థితిలో అప్పుడు నేను
సరిగ్గా ఆ ఆ మార్గంలోకి వెళ్ళలేకపోయాను అని అనిపించి తర్వాత అయ్యో ఆలస్యం అయిపోతోంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ జ్ఞానం కనీసం ఇప్పటికైనా ఈ మాత్రం జ్ఞానం కలగడం కూడా అమ్మవారి అనుగ్రహమే. ఆ అనుగ్రహమే నిలబడి ఇంకా మనని ఇంకా డీపర్ గా తీసుకెళ్లేందుకు సహాయపడేవి ఈ శ్లోకాలు అన్నమాట. అది మనకి నేను మొన్న ఈ వెళ్ళినప్పుడు ఒక ట్రిప్ లో గణపతి స్వామి దగ్గర చిన్నపిల్ల, దానికి ఏదో సమస్య ఉంది. దానికి స్వామీజీ ఎంత దగ్గరగా ఉండి ఆ అంత దాని పట్ల ఆయనకు అంత అనుగ్రహం ఉంది. నువ్వు దీని గురించి నువ్వు ఎక్కువ బాధపడకు, నువ్వంత సీరియస్ గా తీసుకోక్కర్లేదు, నేనున్నాను అని ఆయన చెప్తున్నారు. అది అర్థం చేసుకోగలిగిన స్థితి దానికి లేదు. దాని పక్కన అంత అద్భుతమైన భాండాగారం ఉంది. నేను ఉన్నానే నీకు, నువ్వు దేని గురించి వర్రీ అవ్వకు, నువ్వు నా పాదాలు పట్టుకుని ప్రామిస్ చెయ్యి, నేను వర్రీ అవ్వనని అని చెప్తున్నారు. అంటే అది నిజంగా అంత జ్ఞానం ఆ స్థాయిలో ఉండదు కదా, ఆ మెచ్యూరిటీ లెవెల్. అలాగే మనకి కూడా వచ్చి అమ్మవారు వచ్చి పక్కన కూర్చుని నువ్వు ఎందుకే అంత వర్రీ అవుతున్నావు, నేను ఉన్నాను కదా అని చెప్పినా మనం ఉండగలమా, చేయగలమా? అంటే పూర్తిగా అంతా శరణాగతి చేయగలమా? ఆ చెయ్యడానికి ఎంత మన లోపల నుంచి ఆ శరణాగతి అంటే అవలంబం. నేను ఎంత తల వంచి వంగి నిలబడాలి, ఎంత శరణాగతి చెయ్యాలి, నేను లేను అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు చెయ్యి, నా చేత ఏం చేయిస్తున్నావు, నాలో నువ్వే ఉండి నా చేత చేయించు అనేంత పరిపక్వ స్థితి జీవికి ఎప్పుడు వస్తుంది, ఎన్ని జన్మల తర్వాత వస్తుందో. అది చూసిన తర్వాత నేను అనుకున్నా నిజమే, నేను దాన్ని అనుకుంటున్నా దీనికి ఎంత పెన్నిధి పక్కన ఉంటే దీనికి విలువ తెలియట్లేదే అని నేను అనుకున్నా. నాకు ఎన్ని పెన్నిధులు విలువ తెలియట్లేదో నాకు తెలీదు. నా గురించి నాకన్నా ఆ దైవం నన్ను ఎన్ని అనుకుంటుందో తెలియదు అనిపించింది నాకు. నేను ఆ భావం అనుకున్నాక, పిచ్చిదానా నువ్వు కూడా ఎన్ని పెన్నిధులు వదిలేస్తున్నావే అనుకుంటోందేమో ఆ దేవత అనిపించింది నాకు. కొన్ని భావాలు అలా మన లోపల ఒక జాగృతం చేస్తూ ఉంటాయి. అలాగా మనని మనం కూడా తరచు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అనుక్షణం మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. చేస్తున్నాను, ఏదో ముందరకు వెళ్తున్నాను, ఎంత మటుకు నేను చేసే దానిలో నేను నమ్ముతున్నాను, నా నమ్మకం ఎంత ఉంది, నేను ఎంత నిలబడతాను అనే దానికి ఆ నమ్మకాన్ని పూర్తిగా మనలోకి ఇన్ఫ్యూజ్ చేయడం అంటే పూర్తిగా ఎక్కించేసేయడం అన్నమాట. చూడండి, బ్లడ్ మనకి ఎక్కిస్తే ఆ బ్లడ్ లోపలికి వెళ్ళి ఎవరి బ్లడ్ కానీ మనది అయిపోతుంది కదా, మనం ఆ బ్లడ్ మనం అయిపోయామంటే ఆ బ్లడ్ వాళ్ళెవరిదో కానీ మన లోపలికి వెళ్ళిపోయి మనం అయిపోయింది కదా. అలాగే ఆ భావాలు, ఆ శక్తి తరంగాలు, వాటిల్ని కూడా మన లోపలికి అలా ఒక ఇంజెక్ట్ చేయగలిగిన, ఇన్ఫ్యూజ్ చేయగలిగిన ఒక శక్తి అది చేయగలిగితే ఎంత అద్భుతం కదా. అటువంటి ఆ భావం ఇందులో నాకు ఆ భావం బాగా అనిపించింది. కమల సుషమా కక్ష్యారోహే విచక్షణ వీక్షణాః కుముద సుకృత క్రీడా చూడాల కుంతల బంధురాః రుచిర రుచిభిః తాపించ శ్రీ ప్రపంచన చుంచవః పుర విజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః. ఈ పుర విజయినః అన్నప్పుడు ఆయన త్రిపురాలని జయించినవాడు. అంటే ఆయన కోరికలకి, అంటే కామ సంబంధమైన అంటే మన్మధుడికి సంబంధించిన ఆయన కోరికలు ఏది ఆయనకి, ఆయన కోరికున్న కోరికలన్నీ కూడా మన్మధుడి ప్రమేయం లేని కోరికలు. అంటే అలాగా మనలో కూడా లౌకిక ప్రపంచంలో ఉంటూ కూడా అలౌకికమైన ఆ ప్రయాణం గురించిన చింతన, ఈ లౌకిక సంబంధమైన విషయాల పట్ల కొంత ఆ విచక్షణ అవసరమా కాదా అనేది.
ఒకవేళ ఇది నాకు వెంటనే జరగలేదు, దాని వెనకాల అర్థం ఏముందో, నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఏముందో, అది నేను నేర్చుకుంటే ఆ పని నాకు జరుగుతుంది అనే ఒక భావము, ధైర్యము, అవన్నీ కూడా ఈ అంటే తాపత్రయం వదిలేసినవన్నమాట. అంటే నువ్వు కోరుకుని ఆ కోరికను నువ్వు ఆ పాదాల దగ్గర సమర్పణ చేసేస్తే అప్పుడు దాని పట్ల మనకి ఆ బాండింగ్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ లేని కోరికలు తీరుతాయి. అది ఇక్కడ మనకి చెప్పిన పెద్ద బోధ.